హే గైస్, వెల్కమ్ బ్యాక్. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఎలిమినేషన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని కంగు తినిపించింది. డీమ్యాన్ పవన్ ఫ్రెండ్షిప్తో క్రేజ్ సంపాదించి అదే ఫ్రెండ్షిప్తో నెగిటివిటీని మూటగట్టుకున్న జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి ఎలిమినేషన్ షాక్. అసలు జరిగిందేంటి? ఈ 13 వారాలకు రీతూ ఎంత పారితోషికం అందుకుందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఊహించని ట్విస్టులు, షాకింగ్ ఎలిమినేషన్స్, ఇంకా పార్షియాలిటీ విమర్శలతో హాట్గా సాగుతోంది. ఈ వారం కూడా షోలో మరో అనూహ్యమైన ఎలిమినేషన్ జరిగింది. గురువారం మధ్యాహ్నం వరకు కొమీడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని, పోనీ డబుల్ ఎలిమినేషనుంటే సంజన కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందని లీకులు, గాసిప్సు తెగ ప్రచారమయ్యాయి. అంతా అదే నిజమని అనుకున్నారు. కానీ ఈ వారం బిగ్ బాస్ వేసిన ట్విస్ట్ ప్రేక్షకులకు దిమ్మ తిరిగేలా చేసింది. సుమన్ శెట్టి, సంజన సేఫ్. ఆఖరికి ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా? ఏకంగా బిగ్ బాస్ హౌస్లో 13 వారాలు ఫైట్ చేసిన మన జబర్దస్త్ బ్యూటీ యాంకర్ రీతూ చౌదరి ఎలిమినేషన్ షాక్. అసలు జరిగిందేంటి? ఈ 13 వారాలకు రీతూ ఎంత పారితోషికం అందుకుందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సీజన్లోనే రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. దాని గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్లోకి వెళ్లిన రీతూ చౌదరికి భారీ మొత్తంలో పారితోషికం చెల్లించినట్లు టాక్ నడుస్తోంది. ఈ రెమ్యూనరేషన్ విషయంలో కూడా 2 రకాల ప్రచారం సాగుతోంది. కొందరి సమాచారం ప్రకారం యాంకర్, జబర్దస్త్ నటిగా ఉన్న ఆమె క్రేజ్ దృష్ట్యా రోజుకేకంగా 40,000 వరకు పారితోషికమిచ్చారట. ఇంకో ప్రచారమేమిటంటే ఆమె వారానికి 2.75 లక్షల రెమ్యూనరేషన్ అందుకుందని ఒకరు చెబుతుంటే, కాదు వారానికేకంగా 3.5 లక్షల పారితోషికం అందుకుందని మరికొన్ని వర్గాలంటున్నాయి. ఈ లీకుల్లో ఏది నిజమైనా రీతూ చౌదరి సంపాదన లెక్కవేస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 13 వారాలు హౌస్లో ఉన్న రీతూ చౌదరి వారానికి 2.75 లక్షలు చొప్పున లెక్కేస్తే 37.75 లక్షలు సంపాదించింది. ఒకవేళ వారానికి 3.5 లక్షల పారితోషికం అందుకుంటే ఆమె 13 వారాల్లో సంపాదించిందేకంగా 45.5 లక్షలు. ఈ లెక్కలు నిజమైతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అందరికంటే అధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్గా రీతూ చౌదరి నిలిచిందని తెలుస్తోంది. కేవలం 13 వారాల్లో 45 లక్షల వరకు సంపాదించడమంటే మామూలు విషయం కాదు కదా. సో ఆటపరంగానే కాకుండా బిగ్ బాస్లో అత్యధిక పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచి రికార్డ్ సృష్టించి రీతూ హౌస్ నుండి బయటకొచ్చింది. రీతూ చౌదరి ఎలిమినేషన్ కరెక్టేనా? ఆమె సంపాదన గురించి మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.